డిస్కస్ చేయబోతున్నామంటే, మీకొచ్చిన టీఎస్ ర్యాంక్ బేస్ మీద మీకు ఏ కాలేజ్‌లో సీట్ వస్తదని మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ అయితే వీడియో అయితే ఎందాక చూడండి. స్కిప్ చేయకుండా మీకు క్లారిటీ అనేది వస్తుంది. అంటే ఎలా కాలేజ్ ప్రిడిక్ట్ చేయాలో మీకు ఈజీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. బట్ కాలేజ్ ప్రిడిక్షన్ ఏందంటే బేస్డ్ ఆన్ ప్రీవియస్ ర్యాంకింగ్ మీద జరుగుతుంది. అంటే మీకు 10థ్ ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్‌కి ఏ కాలేజ్ సీట్ వస్తది. దాన్ని బట్టి ప్రీవియస్ ర్యాంక్ బట్టి 2024 బట్టి ఈ 2025 ర్యాంకింగ్ బట్టి కొంచెం జరుగుతుంది ప్రాసెస్ అనేది. బేస్డ్ ఆన్ ప్రీవియస్ ర్యాంకింగ్ మీద జరుగుతుంది. మామూలుగా అయితే మొత్తం. ఇది మొత్తం 95% మొత్తం కరెక్టే. బట్ ఏందంటే ఒక 5% చేంజెస్ ఉంటాయి. మీకు 95% ఆ కాలేజ్ వచ్చే సీట్ అవకాశాలైతే ఉంటాయి. బట్ 5% చేంజెస్ మాత్రమే ఉంటాయి. అంటే చాలా తక్కువ చేంజెస్. బట్ 99% మొత్తం సేమ్ అయితే ఉంటుంది. మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్‌లో సెండ్ చేయండి. నేను దాని మీద ఒక వీడియో అయితే చేస్తాను. ప్లస్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కాబట్టి కాలేజెస్ అనేది ఒక వెబ్‌సైట్. మీరిక్కడ ఏపీ ఎంసెట్ గాని, తెలంగాణ ఎంసెట్ గాని ఏదైనా గాని మీరు కాలేజ్‌ని ప్రెస్ చేయొచ్చు. ప్లస్ ర్యాంక్ గూడా. మనకేంటంటే తమిళనాడుది అలో లేదు. ఓన్లీ ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్, కేసెన్స్ అండ్ కేసెట్ అండ్ జేఈఈ మెయిన్స్. నేనిప్పుడు టీఎస్ అంటే మనం ఓన్లీ టీఎస్ ఎంసెట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి ఓన్లీ టీఎస్ ఎంసెట్టే సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది. ఎంటర్ యువర్ ఎక్స్‌పెక్టెడ్ టీఎస్ ఎంసెట్ ర్యాంక్. అంటే మీ ర్యాంక్ అయితే మీరు ఎంటర్ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మనం 10,000 అనుకున్నాం. అండ్ కేటగిరీ ఫర్ ఓసీ బాయ్స్ ఆల్ డిస్ట్రిక్ట్స్. మీకేదైనా స్పెసిఫిక్‌గా బ్రాంచ్ వాళ్ళంటే ఇప్పుడు సీఎస్‌సి వాళ్ళంటే నేను ఓన్లీ సీఎస్‌సికే వెళ్ళాలి. లేదా ఈసీ వాళ్ళు ఈసీకి వెళ్ళాలి. లేదా మెకానికల్ వాళ్ళు లేదా సివిల్ వాళ్ళు ఎక్సెట్రా. మీరిక్కడ స్పెసిఫిక్ బ్రాంచెస్ అని ఆప్షన్ క్లిక్ చేస్తే అక్కడ మీకు ప్రిఫరెన్స్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి కంప్యూటర్ ఇంజినీరింగ్. థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. నేను ఈ 3 సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఇంకేమైనా ఎక్స్‌ట్రా ప్రిఫరెన్స్ కావాలంటే ఐ మీన్ బ్రాంచెస్ కావాలంటే మీరిక్కడ యాడ్ జేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ నొక్కితే ఇక్కడ మీ నంబర్‌నైతే ఎంటర్ జేయండి. మీ 12థ్ క్లాస్ ఐ మీన్ 12థ్‌లో పీసీఎమ్మా లేదా మీకైతే ఓటీపీ అయితే వస్తుంది. మీరు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ నొక్కండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే యువర్ ర్యాంక్ అంటే నేను 10థ్ ఇచ్చాను నా ర్యాంక్ అనేది. యువర్ కేటగరీ ఓసీ బాయ్స్. సెలెక్ట్ రీజన్ ఆల్ డిస్ట్రిక్ట్స్. అంటే మీకొచ్చిన 10థ్ ర్యాంక్‌కి కిందున్న లిస్ట్‌లో కాలేజెస్ మీకొచ్చే అవకాశాలున్నాయి. కంప్యూటర్ ఇంజినీరింగ్ కట్ ఆఫ్ ర్యాంక్ 2024లో 31,000 ఉంది. ఎంఎల్ఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమస్ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ 25,000 ఉంది. మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అటానమస్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇక్కడ సెన్సార్ కట్ ఆఫ్ ర్యాంక్ తీసుకుంటే 34,000 ఉంది. అండ్ మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ అటానమస్ మైసమ్మగూడ. కట్ ఆఫ్ ర్యాంక్ 26,000 ఇక్కడ 34,000 అంటే 35,000 దగ్గరలో ఉంది ఇది. 26,000 ఇక్కడ శ్రీ హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఇక్కడుంది. సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ 30,000 ర్యాంక్ కట్ ఆఫ్. మదర్ తెరెసా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, జేఎంకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అటానమస్. శ్రీ దత్తా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ సైన్స్ కంప్యూటర్ సైన్స్. ఇవన్నీ కాలేజెస్ మీకొచ్చే అవకాశాలున్నాయి. అంటే ఓసీ బాయ్స్‌కి 10,000 బిలో ర్యాంక్ వస్తే ఐ మీన్ 10,000 ర్యాంక్ వస్తే కాలేజెస్ అనేవి ఎక్స్‌పెక్టెడ్ కాలేజెస్ ఇవన్నీ. ఇప్పుడు ఇప్పుడు మీ ఎక్స్‌పెక్టెడ్ ర్యాంక్ వచ్చేసి 35,000 అనుకున్నాం. కేటగిరీ ఓసీ బాయ్స్ అనుకున్నాం మళ్ళీ. ఆల్ డిస్ట్రిక్ట్స్. స్పెసిఫిక్ బ్రాంచ్ వచ్చేసి నేనైతే సీఎస్ పెడదాం అనుకుంటున్నా. సారీ ఇక్కడ మెట్లది. హ్మ్.
కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ మీరు ఏఐ పెట్టుకోండి. స్పెషలైజేషన్ పెట్టుకుంటే సీట్లనేవి ఈజీగా వచ్చేస్తాయి. అంటే కొంచెం స్పెషలైజేషన్‌కి కొంచెం సీట్లనేవి ఎక్కువ కేటాయించుంటారు కాబట్టి, అక్కడ మీకు ఈజీగా వచ్చేసాయి సీట్లు. సేమ్ ప్రాసెస్ మళ్ళా రిపీట్ జేయాలా? ఇక్కడ మీరు చూసుకుంటే మీ ర్యాంక్ వచ్చేసి 35,000 కేటగరీ ఓసీ బాయ్స్. డిస్ట్రిక్ట్స్ ఆల్ సెలెక్టెడ్. నేను ఇప్పుడు మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ అటానమస్‌లో మైసమ్మగూడ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 34,000 సేమ్ ఇందాకొచ్చింది. శ్రీ హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఇక్కడ 36,000. సీఎంఆర్, మదర్ తెరిస్సా, జయముఖి, బ్రిలియంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, బాలాజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది 1,50,000 ఉంది. ఐ మీన్ 1,50,000 6,000 ఉంది కట్ ఆఫ్ ర్యాంక్ దీనికొచ్చేసి. కాబట్టి మీరు ఓసీ బ్యాచేనా 35,000 బిలో వచ్చినా మీకు మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్‌లో ఐ మీన్ అక్కడ కాలేజ్ వచ్చే అవకాశాలున్నాయి. మీ కేటగరీ బట్టి మీరు ఈ ఓసీ గర్ల్సా, ఓసీ బాయ్సా ఎవరైనా సరే క్యాస్ట్ బట్టి మీరు మీ ర్యాంక్‌ని ఎక్స్‌పెక్టెడ్ ర్యాంక్‌ని అంటే ర్యాంక్ ఆల్రెడీ రిలీజ్ అయింది. కాబట్టి మీకొచ్చిన ర్యాంక్ బట్టి మీ కాలేజ్‌ని ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు. అంటే ఐ మీన్ 90% ఈ కాలేజెసే మీకొచ్చే అవకాశాలుంటాయి. ఏదైనా చేంజెస్ అయితే 10% చేంజెస్ ఉంటాయి అంతే తప్ప 90%, 95% మొత్తం కాలేజెస్ ఇవే ఉంటాయి. కాబట్టి మీకింగా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్‌లో సెండ్ చేయండి. నేను దాని మీద ఒక వీడియో అయితే చేస్తాను. ప్లస్ దీని వెబ్‌సైట్ కావాలంటే నేను లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ప్లేస్ చేస్తాను. మీరక్కడ వెళ్లి లింక్ క్లిక్ చేసి డైరెక్ట్‌గా ఈ వెబ్‌సైట్‌కైతే వచ్చేస్తారు. మీరక్కడ మీ ర్యాంక్‌ని, మీ కేటగరీని, మీ స్ట్రీమ్ తీసుకున్నదని, మీ ప్లస్ ఎంపీసీ, బైపీసీ అని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈజీగా మీ ర్యాంక్ బట్టి మీ కాలేజెస్ అవి ఈజీగా మీరు అవుట్‌పుట్ తెచ్చుకోవచ్చు బయటికి. అంటే మీ ర్యాంక్ బట్టి మీ కాలేజ్ అనేవి ఈజీగా మీరు కనుక్కోవచ్చు. ఇది ప్రీవియస్ ర్యాంక్ బేస్ బట్టే ఇది మనం చేసిన ప్రేటర్ అనేది. 95% కరెక్ట్ ఉంటుంది. బట్ ఒక 5%, 10% చేంజెస్ ఉంటాయి అంతే తప్ప ఏం అంతేం జరగదు. కాబట్టి మీకొచ్చిన ఏ ర్యాంక్ అయినా సరే, అక్కడ మీ ర్యాంక్ ఎయ్యండి. ప్లస్ మీ కేటగరీ అనేది ఇచ్చేయండి. అక్కడ కింద మీకొచ్చిన కాలేజెస్ చూపిస్తాయి. చూపియలేదంటే మీ ర్యాంక్ ఎక్కువున్నట్టు. మీ ర్యాంక్ తక్కువుంటే 20,000 బిలో, 40,000 బిలో, 20,000 బిలో ఉంటే కొంచెం బెటర్ అని నా ఫీలింగ్. 20,000 బిలో, 30,000 బిలో. 10,000 ఉంటే బిలో ఇంగ చానా బెటర్ అని నా ఫీలింగు. కాబట్టి ఏ ర్యాంక్ అయినా సరే మీకొచ్చిన దాన్ని బట్టి, మీ క్యాస్ట్ బట్టి దాన్ని రిజిస్టర్ కండి. నెక్స్ట్ పేరు, నెక్స్ట్ కేటగరీ